ఓకే. మహేంద్రనాథ్ గారు, సో అక్కడ మా సురేఖ గారు మీ కష్టాన్నంతా అంత చెప్పాక డైరెక్ట్‌గా క్యూఎండ్ఏకి వెళ్ళిపోకుండా ఒక్కసారి మీ నలుగురితో కూడా మాట్లాడాక క్యూఎండ్ఏకి వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి. హలో అండి, థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చినందుకు మా టైటిల్ రిలీజ్ ఈవెంట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్. ఈ ఫిలిం మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక లిమిటెడ్ బడ్జెట్లో, అలాగే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్తో స్టార్ట్ అయిన ఫిలిం. ఆ తర్వాత సినిమా స్థాయి పెరిగింది. మా హీరో హీరోయిన్ వాళ్ళ స్టార్డమ్ వల్ల సో మేము ఇంకా ఎక్కువ మంది ఆర్టిస్ట్ని యాడ్ చేయడం జరిగింది. వెల్ నోన్ ఆర్టిస్ట్ లైక్ రాశి గారు, వినోద్ కుమార్ గారు, తర్వాత సురేఖవాణి గారు, రాజా రవీంద్ర గారు, ఇస్తర్ గారు, ఇట్లా చాలామంది ఆర్టిస్టు ఫిలింకి యాడ్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ 3 సాంగ్స్, మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ చేశాము. ఒకటి మనాలిలో చేశాము, అట్లాగే ఇక్కడ డాన్సెస్తో ఒక షూట్ చేశాము. అట్లా సినిమా అవుట్పుట్ వైజ్ మంచిగా వస్తుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం ఇంకా దగ్గరలో ఒక 1 వీక్ 2 వీక్స్లో. సో హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఫిలిము. మా హీరో హీరోయిన్ సో వాళ్ళే మెయిన్ ఏమంటారు దీన్ని యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. సో ఇప్పుడు అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈవెంట్, సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దిస్ ఫిలిం. సో వీఆర్ హ్యాపీ, వీఆర్ కమింగ్ విత్ ఎ గుడ్ టైటిల్ అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు మా డైరెక్టర్ గారు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఆయన అంటే కొంచెం హీ ఫీల్ షై. లేదు మాట్లాడిద్దామా? మాట్లాడాలి. ఎప్పుడు యాక్షన్ కట్టే కాదు సార్, కొంచెం అందరికీ థ్యాంక్స్. చాలు సార్, అందరికీ నమస్కారం వరకు బాగుంది. అట్లీస్ట్ మీ టైటిల్ అన్నా చెప్పండి మైక్లో ఒక్కసారి. మా సినిమా టైటిల్ చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి, డైరెక్టెడ్ బై మాల్యాద్రి రెడ్డి గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ హీరోయిన్ సుప్రీత నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం నాకు. హాయ్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ 1.5 year పట్టింది ఈ స్టేజ్కి రావడానికి, మా టైటిల్ లాంచ్ చేయడానికి ఈ సినిమాకి. ఇదే స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడడానికి భయపడ్డాను, కానీ సినిమా మొత్తం చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సీన్స్లో నువ్వు హెల్ప్ చేసావు, యాక్టింగ్ నేర్పించావు, డాన్స్ నేర్పించావు. మా మాయ మిగతా సినిమాలో చూడండి, చెప్పాను నేను మిగతా. అండ్ మా డైరెక్టర్ గారు, ఆయనే నాకు ఫన్ సెట్లో రోజు. అంటే ఆయన అటు ఇటు హడావుడిగా తిరుగుతూ ఉంటారనమాట. సో రోజు అలా సెట్లో ఫన్ అయిపోయేది. అటు ఇటు తిరుగుతున్నారంటే డైరెక్షనే చేశారు, కానీ నాకు ఆయనే స్నాక్స్ అనమాట రోజు. అండ్ కమింగ్ టు ఆర్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటి పిల్లలా చూసుకున్నారు నన్ను. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ స్పెషల్. కొంచెం అమ్మర్ కంటే నన్నే బాగా చూసుకున్నారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు కూడా నన్ను సినిమాలో చాలా బాగా చూపించారు, మొన్నే డబ్బింగ్ చెప్పినప్పుడు చూసా. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్, భాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ సాంగ్. ఈ సాంగ్లో విజువల్స్ చాలా 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 బాగున్నాయి. అండ్ అమర్స్ ఫ్రెండ్ సుధీర్, సూర్య థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా ఇద్దరి కోసము ఇనిషియేటివ్ తీసుకొని మనాలిలో చాలా హెల్ప్ చేసావు, మాతో పాటు కష్టపడ్డావు. అండ్ గోవింద్ మాస్టర్, యూఆర్ సో స్పెషల్ టు మీ. ఎందుకంటే ఫస్ట్ సినిమా 2 సాంగ్లు డ్యాన్స్ అంటున్నారు. అమర్ ఏమో డ్యాన్స్ బాగా వేస్తాడు, నేను వేస్తాను. అంటే మామూలు టిక్టాక్లు డ్యాన్స్లు అవన్నీ చేశాను, కానీ సినిమాలో డ్యాన్స్ అనేసరికి భయపడ్డాను. కానీ గోవింద్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. మీ తర్వాత ఇంకా సినిమా చూసి మీరే చెప్పాలి. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. సో మరి అమర్ గారు ఒక కింద ఆడియన్స్ నుంచి వచ్చిన ఒక డౌట్ మీరు మాట్లాడడం, మావయ్య అంటే మెడలో గొలుసు ఇచ్చేస్తారని అడుగుతున్నారు. సెకండ్ డౌట్ ఏంటంటే నెక్స్ట్ మీ అండర్లో కూడా ఏమన్నా మూవీ డైరెక్షన్ రాబోతుందా? ఎందుకంటే మా సుప్రీత గారికి ఎలాగో యాక్టింగ్ అని నేర్పించారు కాబట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ మా యంత్రి మీడియా. లేదు సార్, డెఫినెట్లీ హోప్ సో. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది. నేను డైరెక్టర్ మాల్యాని కానీ ప్రొడ్యూసర్ కానీ అడుగుతున్నా, సార్ ఈ టైటిల్ ఓకేనా అని. కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు జస్టిఫికేషన్ వచ్చింది. అంటే ఆ విజువల్ అవన్నీ చూడగానే ఓకే, చాలా అందంగా ఉంది అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనేదే వెరీ గుడ్ స్పెల్ అవుట్. అది వినడానికైనా చెప్పడానికైనా బాగుంది. అంటే రిజిస్టర్ అయిపోతుంది. ఈ ఫస్ట్ సినిమా ఈ సినిమాతో వచ్చాను అనేది అందరికీ రిజిస్టర్ అయిపోతుంది. సో ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు. మహేందర్ గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే, ప్రొడ్యూసర్ గురించి అందరూ లేపుతారు మాట్లాడతారు అంటారేమో ఆడియో ఫంక్షన్లో, టైటిల్ ఫంక్షన్స్ వస్తే చాలు మా ప్రొడ్యూసర్ అబ్బా అది అని. నేను ప్రాక్టికల్గా ఆయనతో ట్రావెల్ అయ్యి చూశాను కాబట్టి ప్రొడ్యూసర్స్లో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్ అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే నమ్మితే ఆ బ్లైండ్గా పెట్టేస్తారు, బాగుంది చేసుకొచ్చేయండి అని. అంత మంచి ప్రొడ్యూసర్ని చాలా బాగా వాడుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి. సో అలా చూసుకొని చేసుకున్న దాంట్లోనే మా ఈ సినిమా. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ లాంచ్ చేసిన సినిమా ఇది. చాలామంది అనుకుంటవచ్చు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చేసింది అది అని. ప్రతిదీ ఇలా చేసి ఇలా రిలీజ్ చేయడం చాలా ఈజీ, కానీ కొన్ని కాన్సన్ట్రేట్గా ప్రాపర్గా, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ తప్పులు ఉంటాయి. సో ఆ తప్పుల్ని మళ్ళీ రీకరెక్ట్ చేసుకుంటూ చేసిన రష్ని ఎప్పటికప్పుడు చూసుకొని ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఓన్లీ రీరైట్ చేద్దాం, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం, ఇలాగ ప్రాపర్గా ప్లాన్ తీసుకొని వస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. అంతకుమించి సినిమా ఎక్కడికి పోలేదు, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ బ్రేక్ పడలేదు. సో తర్వాత మేము ప్లాన్ చేసుకొని ప్రతిదీ, అంటే ఒక సాంగ్ ఏ రోజు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎంతమంది డాన్సెస్ కావాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి, సో ఇవన్నిటినీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డానికన్నా ముందే ప్రీ ప్లాన్ చేసుకొని టైం తీసుకొని గ్యాప్ వచ్చినా పర్లేదు, ప్రాక్టీస్, పర్ఫెక్షన్ ప్రతిదీ ముఖ్యం అనుకుంటూ నిదానంగా వెళ్ళినా సరే మంచి సినిమాతో ముందుకొచ్చి నిలబడాలనే ఒక ఆశతో స్లోగా చేసామే తప్ప ఇంకంత మించి ఇదైతే ఎక్కడికి పోలేదు. సో అంతే ఫాస్ట్గా మీ ముందుకు వచ్చింది, అంతే ఫాస్ట్గా సాంగ్స్ వచ్చేస్తున్నాయి, అంతే ఫాస్ట్గా టీజర్ వచ్చేస్తుంది, అంతే ఫాస్ట్గా ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా, అది కూడా సురేఖ అక్క కూతురుతో సుప్రీత నైట్తో చేయడం, ఐఎమ్ సో హ్యాపీ. సో లాంచింగ్ అప్పుడు ఎంత ఊపు వచ్చిందో, ఎంత పేరు వచ్చిందో, చేసేటప్పుడు కూడా మేము అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ని చేసాము. ఆవిడకి రాదని కాదండి, ఆవిడ బాగా చేస్తుంది. ఇద్దరి మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్, ఒక చిన్న కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి మా వింటే బాగోదు. అది ఇవన్నీ మా డైరెక్టర్ దగ్గరుండి నాకు చేయమని చెప్పి క్యారవాన్లోకి వచ్చి పదే చెప్పాడు కాబట్టి. సో జోక్స్ అబౌట్, సో హీఈస్ మై ఫ్రెండ్. చాలా సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము, షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి. సో వాడికి ఆ ర్యాపో ఉంది నాతో మాట్లాడడానికి, నాకు చెప్పడానికి, నన్ను తిట్టడానికి, నన్ను అరవడానికి. సో మా వాడి సినిమా అన్నప్పుడు నేను కూడా కాన్సన్ట్రేట్ తీసుకొని కొద్దిగా ప్లాన్డ్గా ప్రతి ఒక్కటి. సో ఆవిడ కూడా అలానే సపోర్ట్ చేశారు, ఏమంటే ఇలా చేద్దాం, ఏమంటే అలా చేద్దాం అంటే ఓకే డన్ మరి చేద్దాం అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సుప్రీత, నా ఫస్ట్ హీరోయిన్ మీరే అయిపోయారు. అండ్ ఈ పేరుతో సార్థకం అయిపోయింది ఇంక మనకు. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ మాల్యా హాజ్ అన్ గుడ్ స్క్రిప్ట్. ఎక్కడ ఎటువంటి అంటే బ్యాలెన్సెస్ ఉన్న చిన్న దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ చేశాడు. సో దీంట్లో చాలామంది పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం జరిగింది. ఐఎమ్ సో బ్లెస్డ్.
ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది మా డిఓపి అజయ్ గారు సినిమా మొత్తం. సో ఫైట్ సీక్వెన్స్ దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి కానివ్వండి, లైటింగ్ దగ్గర నుంచి కానివ్వండి, చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా చేశారు. అండ్ ఫైట్స్ మా రాజేష్ మాస్టర్ ఆయన ప్రాణం పెట్టి చేశారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కొక్క ఫైట్ ఓవర్ నైట్లు చేసాం చెప్పాలంటే. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే ఎల్లుండి మార్నింగ్ వరకు ఒక్కటే షెడ్యూల్లో చేసాము. ఏం జరిగినా సరే, ఏ దెబ్బలు తగిలినా ఏవైనా సరే ఆ షూట్ మేము అనుకున్న ప్రాసెస్ అయిపోవాలి. సో ఇక్కడ చాలామంది పని చేశారంటే నాతో ఇష్టంతో. నా తమ్ముడు సూర్య, మీకు అందరూ తెలిసే ఉంటుంది, పుష్ప సినిమాలో వేసినా తీసిన డైలాగ్ చెప్పే ఉంటాడు. సో వాడు ఈ సినిమాలో వాడు చేశాడు. అండ్ నా కోసం మా గోవింద్ మాస్టర్ ఈజ్ లైక్ అన్ ఫ్యామిలీ. సో అడిగిన వెంటనే వచ్చి 2 సాంగ్స్ ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. చాలా బాగుంటుంది. అమర్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో డ్యాన్స్, మంచి డ్యాన్స్ నెంబర్ ఉంది. సుప్రీత గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో గ్లామర్, ఆ గ్లామరు ఉంది. చాలా అందంగా తీసాము. తర్వాత ఈ సాంగ్ పర్టికులర్గా ఇవి మీరు ఏవైతే చూస్తున్నారో ఇందాక గ్లిమ్స్లో చూసారో, ఈ సాంగ్కి ప్రొడ్యూసర్కి, మాకు, డైరెక్టర్కి, సుప్రీత గారికి సో ఆల్మోస్ట్ ఒక పెద్ద డిస్కషనే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 days. ఏంటి ఎలాగా, మున్నార్ అయితే వద్దంటారు, మనాలి అయితే ఓకే అంటారు. ఇప్పుడు ఆ క్లైమేట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, బడ్జెట్ ఏంటి ఇవన్నిటి చాలా టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. డిఓపి ఎవరు, ఎలా వెళ్ళాలి. అప్పుడు నేను తీసుకొచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్ సో భానుప్రకాష్ డిఓపి ఈ సాంగ్ని షూట్ చేసిండేది వాడే. ఈ ఎంటైర్ సాంగ్ని మీకు ఇది మేకింగ్ని సంబంధించి వీడియో కూడా మీకు తొందరలో బయటకు రిలీజ్ చేస్తాం. చాలా కష్టపడ్డాం. అండ్ సూర్య వన్ ఆఫ్ ద ఈ సినిమాకి కేర్ టేకర్గా ఉండి ఆ సాంగ్ వరకు చాలా కష్టపడి నా కోసం, అంటే ఈ సినిమా కోసం బాగా రావాలి అని కష్టపడి 3 days అదే మంచులో అదే చల్లో కష్టపడి చేసాం. దాని అవుట్పుట్ చూసిన తర్వాత మా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫేస్ చేసిన క్లైమేట్ ఇష్యూస్ ఎలా అయినా ఉండొచ్చండి, కానీ ఒక్కసారి మన స్క్రీన్ని చూసిన తర్వాత ఆ కడుపు నిండిపోతుంది అంటారు కదా, అలా ఉంది మాకు. మీ అందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలనే ప్రయత్నంతో చాలా కష్టపడి చేస్తున్నాను. చాలామంది మీరు చిన్న స్క్రీన్ నుంచి పెద్దగా వస్తున్నారు అని. నేను ఇంకా అంత పెద్దగా రాలేదు. రావడానికి వేస్తున్న చిన్న చిన్న అడుగుల్లో అందులో మొదటి అడిగే ఈ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. సో దీని తర్వాత ఏంటి ఎలా అనేది డిసైడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మా సినిమాని ప్లీజ్ డూ సపోర్ట్ చేయండి. చాలా బాగా తీసాం. మీరు అనుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక మంచి పాయింట్ ఉంది, ఒక మంచి సెంటిమెంట్ ఉంది, మంచి గ్లామర్ ఉంది, కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉంది. అందరు ఇక్కడే ఉన్నారు. వన్స్ అగైన్ మీడియా వాళ్ళకి కానీ ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ. తప్పకుండా మిమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ ఈ మూమెంట్లో నేను కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా నేను మీ మూవీకి దగ్గరగా, బికాజ్ భాను ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. సో చాలాసేపు సస్పెన్స్ తర్వాత తెలిసింది కదా. సో మీరు షూటింగ్ టైంలో ఎలాగైతే కష్టపడ్డారు ఏంటి, అండ్ మీరు రిసార్ట్లో చేసిన హంగామా అన్నీ మాకు ఎప్పటికప్పుడు మాకు రూపంలో ఏం లేదులేండి. మీరు టైర్డ్ అయిపోయాక ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చున్నది నిద్రపోయినాయి. అండ్ గోవింద్ మాస్టర్తో కాల్, అదే టైంలో మేము తిరుపతి వెళ్ళడం. సో నేను కూడా డెస్టినీ చూసారు అసలు ఎలా కలిపిందో. అసలు అప్పుడు కూడా మేము అనుకోలేదు నేను ఇలా హోస్ట్ చేస్తాను అని. ఆ ముఖ చిత్రంలో నేను ఒక ముఖ చిత్రం. సో ఎనీవేస్ మీ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి మంచి సక్సెస్ అవుతుంది. సో ఆ పేరుతోనే సగం కొట్టేశారు. సో ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు కాల్ అవర్ స్పెషల్ గెస్ట్ అండ్ అవర్ వెరీ ఓన్ వెల్ నోన్ ఆర్టిస్ట్ సురేఖవాణి గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అసలు మీరు లేకపోతే ఎలా మేడం? అది జస్ట్ మనం మాట్లాడుకున్నాం అంతే. ఒక్కసారి రావాలి ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేసి సురేఖవాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీబడి. సో Q&Aకి వెళ్ళే ముందు ఒకసారి చూసారా తల్లి ప్రేమ చూసారా? వాళ్ళ పైన కష్టపడుతుంటే మీరు కింద మీరు కష్టపడుతున్నారు. సో ప్లీజ్ షేర్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్. కింద చెప్పారు అది తూతూ అనమాట, ఇది సీరియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం.
ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక చెప్పినట్టే టైటిల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యాచీగా ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన రివ్యూస్లో ఒకటి వచ్చింది, బట్ అది చెప్పచ్చో లేదో. అంటే మా వాళ్ళు మీడియా వాళ్ళకి ప్రమోషన్కి మంచి టైటిల్ అయితే చెప్పండి మేడం. మళ్ళీ వైరల్ వద్దులే, ఎందుకు వచ్చింది. మీరు సురేఖ గారు చెప్తే ఒక రకంగా వైరల్ చేస్తాము, చెప్పకపోతే ఇంకో రకంగా వైరల్ చేస్తాం. పెట్టడానికి వైరల్ అవుద్ది. సరే ఓకే, బట్ టైటిల్ అయితే చాలా బాగుందని చెప్పారు అందరూ, చాలా క్యాచీగా ఉంది అని చెప్పారు. కొంతమంది అటెన్షన్ గ్రాబింగ్ అని చెప్పారు, ఇంకొంతమంది ఇంకా వేరే కొన్ని రకాలుగా చెప్పారు. ఇంకా మిగిలిన ఏమిటి చదవలేదు ఇంకా నేను. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద నైస్ టైటిల్. ఆల్ క్రెడిట్ గోస్ టు మహేంద్ర గారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నా లెట్స్ స్టార్ట్ Q&A. మైక్ ఇచ్చేస్తా. రెడీగా ఉన్నావు బ్రో.